ప్రతిపక్షాల నినాదాల మధ్య లోక్సభ ఎలాంటి చర్చ లేకుండానే ఇవాళ పలు బిల్లులను ఆమోదించింది. అనంతరం రేపటికి వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశం కాగానే విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. అయోధ్య రామమందిరంలో కానుకల చోరీ, విద్యార్థులపై పోలీసు చర్య అంశాలపై హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విపక్షాల నినాదాలతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టకుండానే స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా సభలో అదే పరిస్థితి కొనసాగింది. విపక్షాల నినాదాల మధ్యే టాక్సేషన్, ఇతర చట్ట సవరణ బిల్లును మూజువాణి ఓటుతో లోక్సభ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్ట సవరణ బిల్లును కూడా ఆమోదించింది. యూపీఐ, రూపే లావాదేవీలపై జీరో ఎండీఆర్ విధానానికి చట్టపరమైన వెసులుబాటు కల్పించడంతో పాటు ఏ డిజిటల్ చెల్లింపులు ఉచితంగా ఉండాలో నోటిఫికేషన్ ద్వారా నిర్ణయించే అధికారం కేంద్రానికి ఈ బిల్లు ద్వారా సంక్రమించనుంది. అనంతరం లోక్సభ శుక్రవారానికి వాయిదా పడింది.